అలాగే ఎన్టీఆర్ గారు కూడా ఆయన ఇన్స్పిరేషన్ అంటూ ఉండేవారు. అండ్ తేజ గారు ఆయన ఫ్యాన్ అన్ను, ఆయన అడ్మైరర్. అండ్ ద గ్రేట్ ఎంజి రామచంద్రన్ గారు, వాళ్ళ ఫిలాసఫీస్ ఈ సినిమాలో ఉంటాయండి. జోగేంద్ర అనే క్యారెక్టర్లు ఉంటాయండి. సో దట్స్ ద ఫస్ట్ రీజన్ వై ఈ సినిమా చేయడం. ఈ సినిమా నాకు చాలా ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయిన సినిమా. అండ్ ద ప్రోసెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎందుకో చెప్తాను అది మీకు. అంతా చెప్పే ముందు ఇందులో అన్ని చాలా సంతోషంగా జరిగినాయండి. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. బాగుంటుందో లేదో మీరు చెప్పాలి, కానీ నేను చాలా గర్వంగా ఉన్నా ఈ సినిమా గురించి. అండ్ ఒకే ఒక లోటు అండి, ఈ సినిమా మా తాత చూడలేకపోతారు, చూడలేదని. అండ్ అంటే ఈరోజు ఇక్కడ నుంచున్నారంటే అది ఆయన వల్లే. ఈరోజు సినిమా అనేది మాకు అర్థమవుతుందంటే ఆయన వల్లే. అండ్ ఆయన ఉన్నంత కాలం ఆయనతో ఎప్పుడు సినిమా చేయలేదనే ఒక బాధ ఉండేది. అండ్ నాకు తెలిసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా చాలా పాజిటివ్ జరుగుతుండండి. నాకు తెలిసి పైన నుంచి ఆయనే చూస్తా సెట్ చేస్తూ ఉన్నారు అనుకుంటా నాకు ఇవన్నీ. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం మా ఫాదర్తో పనిచేశాను. అంటే ఎప్పుడు కథల గురించి డిస్కషన్ వచ్చి ఆర్గ్యుమెంట్లు వచ్చుకుంటూ అలా ఎన్నో అంటే మేము మాట్లాడే 90% ఆఫ్ అవర్ లైఫ్ మేము సినిమా గురించే మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఈ సినిమా కలిసి చేసాం. ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ ఎక్స్పీరియన్సెస్ as a film actor. Nana, you're a really good producer, I must say.